ఏప్రిల్ 19న హిస్టరీలో ఏం జరిగిందో చూద్దామా? ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ 1975 ఏప్రిల్ 19న మన ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ అయిన ఆర్యభట్ని రష్యా స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు. మన ఫస్ట్ ఇండియన్ శాటిలైట్కి ఆర్యభట్ అని నేమ్ ఫిక్స్ చేశారు. ఈ ఆర్యభట్ ఎవరంటే మన ఏషియంట్ ఇండియన్ మ్యాథమెటిషియన్. జీరోని వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేసింది ఇతనే. అలాగే ఇతను ఒక ఆస్ట్రోనామర్ కూడా. మెయిన్గా స్పేస్ యొక్క ఫొటోస్ అండ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ని తెలుసుకోవడానికే ఈ శాటిలైట్ని లాంచ్ చేశారు. దీని యొక్క బరువు 360 kgs. దీని చుట్టూరు సోనార్ ప్యానల్స్ అండ్ బ్యాటరీస్ సెట్ చేసి పంపించారు. ఇది లాంచ్ చేసిన 4 days వరకు మనకి కరెక్ట్గానే ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేసింది. ఆఫ్టర్ 4 days తర్వాత పవర్ ఇష్యూస్ వల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఆగిపోయింది. ఈ శాటిలైట్ అనేది వర్క్ అవ్వలేదు. మనకి సరిగ్గా వర్క్ అవ్వకపోయినా బిఫోర్ 4 days వరకు మనకి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గానే సెండ్ చేయడం వల్ల మన ఇస్రో అనేది సక్సెస్ అయిందని చెప్పుకుంటారు. దీని యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి తర్వాత పంపించిన చంద్రయాన్, మంగళయాన్ మిషన్స్ అనేవి సక్సెస్ అయ్యాయి. ఈ ఆర్యభట్ శాటిలైట్ పంపించిన 17 years వరకు స్పేస్లోనే ఉండి 1992లో మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి కలిసిపోయింది. తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ 1997లో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ స్టాంప్స్ పైన ఈ శాటిలైట్ని ప్రింట్ చేశారు. ఏప్రిల్ 19న మన ఇండియాస్ బిజినెస్ మ్యాన్ అయిన ముఖేష్ అంబానీ గారి యొక్క బర్త్డే. రిమైనింగ్ స్క్రీన్ పైన కనబడుతున్నాయి ఏప్రిల్ 19th జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.